హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి మహబూబ్ నగర్ లో ఉన్న పిస్తా హౌస్ కి వెళ్ళినాం ఔటింగ్ కి. నేను మా పాప అండ్ మా హస్బెండ్ అయితే వెళ్ళినాము. సో పిస్తా హౌస్ అయితే చాలా బాగుంటది. అక్కడ చిన్న పిల్లలకు ఆడుకోవడానికి గేమ్ జోన్ కూడా ఉంటది. అండ్ ఫుడ్ కూడా మనకి అన్ని ఫుడ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటాయి. మీలో ఎంతమందికి పిస్తా హౌస్ తెలుసో కింద కామెంట్ చేయండి. నేనైతే చాలా టైమ్స్ వెళ్తూనే ఉంటాను. అండ్ మీరు వెళ్ళినప్పుడు ఏ ఫుడ్ ట్రై చేసారు, టేస్ట్ ఎలా ఉంది అన్నది కూడా కింద కామెంట్ చేయండి. నాకైతే ఫుడ్ ఇక్కడ చాలా బాగా నచ్చుతుంది. అండ్ పన్నీర్ బటర్ మసాలా కోసం స్పెషల్ గా నేనైతే అక్కడికి వెళ్ళినా ఇప్పుడైతే. ఎందుకంటే లాస్ట్ టైం తిన్నా సూపర్ గా ఉంది. సో అందుకోసం మళ్ళీ దానికోసమే స్పెషల్ గా వెళ్ళినాము. టేస్ట్ అయితే చాలా బాగుంటది పన్నీర్ బటర్ మసాలా. మీలో ఇంతకు ముందు ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పుడైతే కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ వెళ్ళిన తర్వాత మెనూ అయితే చూస్తున్నాను. కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి అన్ని. ఎందుకంటే అక్కడ ఫుడ్ కూడా అంత బాగుంటది కాబట్టి. సో కాస్ట్ అన్ని ఎక్కువనే ఉంటాయి. ఇంకా టేస్ట్ బాగుంటది కాబట్టి ఇంకా మనం కూడా తీసుకుంటాము. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్డర్ అయితే ఇచ్చేసినాము. ఆర్డర్ ఇచ్చేసి ఇంకా మా పాపని అయితే చైర్ పైన కూర్చోబెట్టిన. ఊరికే లేస్తూనే ఉంది. ఆమె లేవడానికే ట్రై చేశాను. ఇంకా మెనూ బుక్ ఇచ్చి కూర్చోబెట్టిన అయినా ఉంటలేదు. ఊరికే లేచి లేచి ఆడుకుంటుంది. ఇంకా నేనైతే పన్నీర్ బటర్ మసాలా రుమాల్ రోటీ అయితే ఆర్డర్ ఇచ్చేసినాను. ఇచ్చేసిన తర్వాత ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా పాపని పట్టుకొని అయితే ఆడిపిస్తున్నాము. సో ఇంకా ఆమె అయితే ఆడుకుంటుంది. మా పాపకు కూడా ఔటింగ్కి వెళ్తే చాలా ఇష్టం. ఎక్కడికో ఒక దగ్గరికి అయితే తీసుకెళ్ళాలనుకున్నట్టు ఉంటది ఆమెకి. ఎందుకంటే కార్ ఎక్కుతుంటేనే ఇంకా ఫుల్ ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంది. సో మా పాప కోసం అన్నా మేము అప్పుడప్పుడైతే బయటికి వెళ్తాము. మా పాప కూడా ఇంకా బయట కొంచెం ఎంజాయ్ చేస్తుంది అన్నట్టు. సో అందుకోసం తీసుకొని వెళ్తాము. ఆమె కూడా ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. కార్ ఎక్కుతుంటేనే ఆమెకి ఇంకా తెలుస్తుంటది ఎక్కడికో వెళ్తున్నాం ఇంకా బయటికి అన్నట్టు. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా ఒక్కొక్కసారి సతాయిస్తుంది అంతే, కానీ చాలా టైమ్స్ అయితే బాగానే ఉంటది. మంచిగా సతాయించదు ఎక్కువ. అండ్ ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా నేనైతే ఆర్డర్ చేసేసిన. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే ఇప్పుడైతే మళ్ళీ నోట్లో నుండి వాటర్ వస్తున్నాయి. అంత టేస్టీగా అయితే ఉంటది. నేను చాలా టైమ్స్ పన్నీర్ బటర్ మసాలా బయట తింటాను, కానీ నాకు ఇక్కడ నచ్చినంత ఎక్కడైతే నచ్చలేదో అంత టేస్టీగా అయితే ఉంది ఇక్కడ. అండ్ రుమాల్ రోటీ కూడా నాకు ఫేవరెట్. సో నేను ఈ రెండు కాంబినేషన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా. ఎప్పుడైనా రోటీస్లలో కూడా రుమాల్ రోటీ అండ్ పన్నీర్ బటర్ మసాలానే ఇష్టం నాకు. పాలక్ పన్నీర్ తీసుకున్నా కానీ ఇంతకు నాకు ఎందుకో అసలు పాలక్ పన్నీర్ అంత నచ్చదు. సో అందుకోసం నేను పన్నీర్ బటర్ మసాలానే తీసుకుంటా. ఇంకా ఫుడ్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా థమ్స్ అప్ అయితే తాగుతున్నాను ఇక్కడ. థమ్స్ అప్ కూడా నాకు బాటిల్స్ కంటే సీసాలో తాగడమే ఎక్కువ ఇష్టం. ఎందుకు మనకు ఆ టేస్ట్ అనేది వేరే ఉంటది సీసాలో తాగితే. సో మీలో ఎంతమందికి బాటిల్ ఇష్టమో ఈ సీసా ఇష్టమో కామెంట్ చేయండి. సో ఫైనల్ గా థమ్స్ అప్ కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే తింటున్నారు. సో అందుకోసం నేను ఇక్కడ మా పాపని అయితే ఆడిపిస్తున్నా. సో మా పాప ఇంకా క్యాన్ అయితే చూసి ఆడుతూనే ఉంది. ఇంకా ఆడుకున్నంత సేపు ఆడుకొని తర్వాతకి ఇంకా కిందకైతే దిగింది. ఇంకా ఆమె ఇప్పుడే మెల్లగా ట్రై చేస్తుంది నడవడానికి. సో అందుకోసం ఇంకా కిందకైతే దిగి ఊరికే నడుస్తా అన్నట్టు ఉంటది. సో ఇంకా కిందకైతే దింపేసిన. ఇక్కడ నడవడానికి అయితే ట్రై చేస్తుంది. సో నేనైతే పట్టుకున్నా. అండ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ తినడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బిల్ అయితే వచ్చింది. ఇంకా సోంపు అయితే ఇప్పుడు మనకి ఇట్లా ప్యాకెట్స్ లలో ఇస్తున్నారు పిస్తా హౌస్ లో. సో ప్యాకెట్స్ లలో ఇస్తే మనకి ఏడ అస్సలు సరిపోదు. కానీ ఇంకా ఫైనల్ గా సోంపు కూడా తినేసి ఇంకా బయలుదేరడానికి అయితే వచ్చేసినాము. ఇంకా బయలుదేరినాము. మేము ఆఫ్టర్నూన్ టైం వెళ్ళినాం కాబట్టి సో ఎండ ఉండే, ఇంకా అందుకోసం ఎక్కువసేపు అయితే అక్కడ ఉండలేదు. ఇంకా తినేసి వచ్చేసి ఇంకా ఇంటికైతే బయలుదేరినాము. సో వీడియో ఎలా ఉంది అన్నది కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడే మా పాపతో నా వీడియో తీయడం అయితే అస్సలు కుదరట్లేదు, కానీ అట్లే ట్రై చేస్తున్నా. ఇంకా ఛానల్ కూడా కొత్తగా పెట్టినా కాబట్టి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.